నీతిగా జీవించాలనే ఆలోచన నీకుంటే యేసయ్య నీకు తోడు ఉంటాడు. వెలుగు జీవితం కావాలనే ఆలోచన నీకు ఉంటే యేసయ్య తోడు ఉంటాడు. ప్రకాశవంతమైన జీవితం తోడు ఉండాలి నాకు కావాలి అంటే యేసయ్య తోడు ఉంటాడు. కాబట్టి పిల్లరా, యేసయ్య తోడు లేకుండా మంచి జీవితము భూలోకంలో రాదు పిల్లరా. భూలోకమందే కాదు, దేవుని రాజ్యములో కూడా రాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి? జీవితం అండి, పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఈ మధ్యలో జీవితం అంతా ఎవరి మీద ఆధారపడుతున్నాం? డబ్బు మీద, మనుషుల మీద, అధికారం మీద, దేని మీద ఆధారపడతాం? ఆధారం ఏది? మనుషులు కాదు, డబ్బులు కాదు, అధికారం కాదు, ఏది కాదు, దేవుడే మనకు ఆధారం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడే ఆధారంగా కలిగిన జీవితాలు బ్రహ్మాండంగా ఉంటున్నాయి. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడే ఆధారంగా లేని జీవితాలు ప్రియులారా, ఏదో ఒక పుట్టిన దగ్గర నుంచి చివరి వరకు కూడా మధ్యలో ఏదో కొన్ని ఆటంకాలు, అవరోధాలు ఇవన్నీ కూడా ఎదుర్కొని మనుషులు కుంగిపోతూ ఉన్నారు పిల్లారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అట్లాగే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా, ప్రతి కుటుంబానికి కూడా, ప్రతి వారికి కూడా దేవుడి తోడు కావాలి పిల్లారా. దేవుడి తోడు లేకపోతే మన జీవితాలు లేవండి. కొంతమంది ఉన్నారు, ఒక బ్యాచ్ ఏంటి తెలుసా, దేవుళ్ళు ఉంటారు, బాగానే ఉంది, కొంతకాలం ఉంటారు, బాగానే ఉంది, తర్వాత మళ్ళీ పోతారు. ఇదేంటా, ఏదో లాభం రాలేదు, ఏదన్నా నాకు కలలేదే, దేవుడు ఇదేనా, దేవుడు ఏం మేలు చేశారు నాకు అని సగంలో నుంచి పోతారు. వాడికి ఇంకా ఏమి లేకుండా పోద్ది. అనుకునే వాళ్ళు ఉన్నారు, పోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. కాబట్టి ప్రియులారా, మీరు ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుడు తోడు కలిగి ఉండాలి. బాధలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా చెదరకూడదు.